లక్ష పోయినా లక్షణంగా ఉంటాం, 1 ఎకరం అమ్మైనా నికరంగా బతుకుతాం. ఎందుకంటే ప్రాణం పోతున్న పొగరు తగ్గుతాం. ఎందుకంటే పుట్టింది మాల పుట్టక కనుక. నేను మాలోడిని, మాల గొంతుకను, మాల గుండెను, మాల చైతన్య పరుణ్ణు. ఈ దేశంలో మరి పగపగ మండే మండు టెండలో మన రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో గుండెలు బగిలే విధంగా ఒడ్డు చాకరీ చేసేటటువంటి వ్యక్తి మా మాలోడు. మేము ఈ చాకరీ చేసేటటువంటి వారం. మాకు వెనక ముందు ఆస్తులు అంతస్తులు ఏమీ ఉండవు. మేము పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నిరంతరము రెక్కల కష్టంతో బతికేటటువంటి వాళ్ళం. మేము చేసేటటువంటి ఈ రెక్కల కష్టాన్ని, ఈ గుండెతో చేసేటటువంటి ఈ కష్టాన్ని మా పిల్లలు కూడా చేయకూడదని మా పిల్లలను మరి కష్టపడి చదివిస్తాం. కాబట్టి కష్టపడి చదివినటువంటి మా పిల్లలు ఉద్యోగాల్లో ప్రతిభ కనబరిచి తమదైనటువంటి శైలిలో మెరిట్ టెస్ట్ కొట్టి మరి ఉద్యోగాలు పొందుతారు. అంతేగాని ఎవరిది దోచుకోం, ఎవరిది తప్పు తినము, ఎవరిది లాక్కోం, ఎవడి అప్ప సొమ్మును కూడా మేము దోచుకోమని కేవలం ప్రతిభతో మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. నేను మాలోడిని.